ఆర్థిక స్వేచ్ఛ ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బహుశా కోట్లు సంపాదించడం, పెద్ద పెద్ద కార్లు, బంగళాలు, ఒక బిలియనేర్ అవ్వడం, అవునా? కానీ నిజానికి అసలైన స్వేచ్ఛ అంటే అది కాదండి. అది మన సమయాన్ని, మన క్రియేటివిటీని మన చేతుల్లోకి తీసుకోవడం. సరే, ఈరోజు మనం ఒక 6 ఫిగర్ బిజినెస్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛను ఎలా మన సొంతం చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆర్థిక స్వేచ్ఛ అంటే మనసు బాలేనప్పుడు ఒక మెంటల్ హెల్త్ డే తీసుకోవడానికి ఎవరి పర్మిషన్ అడగక్కర్లేని పరిస్థితి. చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ మాట. ఇది కేవలం డబ్బు గురించే కాదు, మన జీవితం మన కంట్రోల్లో ఉండటం గురించి. మనకు అవసరమైనప్పుడు మనం బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా ఉండే అధికారం గురించి. ఇక్కడే అసలు విషయముంది. ఇది మనం ఉద్యోగం గురించి ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది. సరే, అంతా బానే ఉంది. కానీ ఆ స్వేచ్ఛ కోసం వెళ్తే మరి సెక్యూరిటీ సంగతేంటి, భద్రత మాటేంటి అనే ప్రశ్న చాలామందిలో వస్తుంది. అసలు భద్రత అంటే ఏంటి? ఈ మొదటి సెక్షన్లో మనం జాబ్ సెక్యూరిటీ అనే ఆలోచనలో ఉన్న ఒక విచిత్రమైన విషయాన్ని చూద్దాం. అసలైన భద్రత మనకి ఎక్కడ దొరుకుతుందో చర్చిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు దారుల్ని ఒకసారి పోల్చు చూద్దాం. ఒకవైపు ట్రెడిషనల్ జాబ్, ఒకే కంపెనీ, ఒకే బాస్. పైకి చూస్తే చాలా సేఫ్ అనిపిస్తుంది కదా, కాని ఒక రకంగా చూస్తే మన స్వేచ్ఛని అది చాలా వరకు తగ్గించేస్తుంది. ఇక రెండో వైపు మన సొంత దారి. ఇక్కడ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ అనేది మన బాస్ ఇచ్చేది కాదు, మన సొంత స్కిల్స్ నుంచి వస్తుంది. ఆలోచించి చూస్తే ఇదే కదా అసలైన సెక్యూరిటీ. చూసారా, భద్రత అనేది మన స్కిల్స్ నుంచే వస్తుంది. ఈ ఒక్క పాయింట్ మనల్ని ఈ టాపిక్లోని అసలైన కోర్ ఐడియా దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏదో లాటరీ టికెట్ లాంటిది కాదు, లక్ మీద ఆడే గ్యాంబ్లింగ్ అస్సలు కాదు. ఇది పూర్తిగా స్కిల్స్తో సాల్వ్ చేయగల ఒక ప్రాబ్లం. మనం ఆలోచించే విధానంలో ఈ ఒక్క చిన్న మార్పు చాలు, మొత్తం గేమ్ మారిపోతుంది. సక్సెస్లో కూడా రెండు రకాలున్నాయన్నమాట. ఒకటి వైల్డ్ సక్సెస్, అంటే అమెజాన్, ఇన్స్టాగ్రామ్ లాంటివి. వీటికి లక్ ఫ్యాక్టర్ చాలా చాలా ముఖ్యం. కానీ మనలో చాలామందికి కావలసింది ఇది కాదు. మనకు కావలసింది మైల్డ్ సక్సెస్, అంటే ఒక 6 ఫిగర్ లైఫ్ స్టైల్ బిజినెస్. ఇది మనకు కావలసినంత ఆనందాన్ని, స్వేచ్ఛని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది లక్ మీద కాదు, పూర్తిగా మనం నేర్చుకోగలిగే స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆన్లైన్ బిజినెస్ అనగానే అదేదో చాలా కష్టం, చాలా కాంప్లికేటెడ్ అనుకోవద్దు. సింపుల్గా దాని యొక్క వీడియో గేమ్ లాగా ఊహించుకోండి. గేమ్లో గెలవాలంటే ఏం చేయాలి? రైట్ టైంలో రైట్ బటన్స్ ఒక ఆర్డర్లో ప్రెస్ చేయాలి, అంతే కదా. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం కూడా అచ్చం ఇలాగే. ఇది మనం సాల్వ్ చేయగల ఒక పజిల్ లాంటిది, అంతే. మరి ఆ వీడియో గేమ్లో మనం ప్రెస్ చేయాల్సిన ఆ కీజ్ ఏంటి? అవే స్కిల్స్. సింపుల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక స్కిల్. స్కిల్ అయిన ప్రతిదీ నేర్చుకోవచ్చు. అది కోడింగ్ అయినా, కాపీ రైటింగ్ అయినా, మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, ఏదైనా సరే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఎక్కడ స్టార్ట్ చేయాలి? చాలామంది ఈ జర్నీని మొదలుపెట్టకుండా ఆపేసే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని దాటాలంటే ముందు వాటిని గుర్తించాలి కదా. సో ఆ 3 మెయిన్ అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 3 రకాల సమస్యలు ఎదురవుతాయి. ఫస్ట్ది ఐడియా ప్రాబ్లం, అంటే అసలు ఏం చెయ్యాలో ఐడియానే లేకపోవడం. రెండోది సేల్స్ ప్రాబ్లం. సరే, ఐడియా ఉన్నా దాన్ని జనాలు కొనేలా ఎలా చెయ్యాలి, కస్టమర్స్ని ఎలా తీసుకురావాలి. ఇక మూడోది, ఇది చాలామందికి ఉంటుంది, టైం ప్రాబ్లం. ఉద్యోగం, ఫ్యామిలీతో పాటు దీనికి టైం ఎలా మేనేజ్ చేయాలి, ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఈ మాటలు మనలో చాలామందికి తెలిసినవే. అసలు నేను ఏమమ్మాలి, నాలో అంత స్పెషల్ టాలెంట్ ఏముంది, లేదా మార్కెట్లో ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది, నా దగ్గరెందుకు కొంటారు, ఇంకా నాకసలు టైమే లేదు. ఇవన్నీ చాలా నార్మల్ భయాలు. కానీ ఈ భయాలు మనల్ని ఆపేయకూడదు, ఎందుకంటే వీటన్నిటికీ క్లియర్గా సొల్యూషన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళదాం. ఈ 3 అడ్డంకులను దాటడానికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, దానికోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. ఇది మన జర్నీకి ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఈ టేబుల్ చూడండి, ఇది మొత్తం ప్రాసెస్ని చాలా క్లియర్ చేస్తుంది. ప్రతి పెద్ద ప్రాబ్లంకి మనం నేర్చుకోవాల్సిన చిన్న చిన్న స్కిల్స్ ఏంటో ఇక్కడున్నాయి. ఉదాహరణకి, ఐడియా లేదు అనే ప్రాబ్లముందా, దానికి సొల్యూషన్ నీష్ ఐడెంటిఫికేషన్ అనే స్కిల్. నా దగ్గర ఎవరు కొనరు అనే భయముందా, దానికి కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ లాంటి స్కిల్స్ ఉన్నాయి.
ఇక టైం లేదు అనే సమస్యకైతే టైం మేనేజ్మెంట్ స్కిల్ నేర్చుకోవాలి. చూసారా, ప్రతి ప్రాబ్లంకి ఒక స్కిల్ బేస్డ్ సొల్యూషన్ ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలిసింది, కానీ అసలు ప్రాసెస్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి? ఈ మొత్తం జర్నీని గైడ్ చేసే ఒక సింపుల్ 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు చూద్దాం. ఈ 4 స్టెప్స్ని జాగ్రత్తగా చూడండి. మొదటి 2 అంటే స్ట్రాటజీ, ఏం చేయాలో తెలుసుకోవడం, స్కిల్స్, ఎలా చెయ్యాలో తెలుసుకోవడం. ఇవి చాలా ఈజీ. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. కానీ అసలైన ఛాలెంజ్ ఎక్కడుందంటే ఆ చివరి 2 స్టెప్స్లోనే ఉంది. 1 స్టార్టింగ్ అంటే నిజంగా పని మొదలుపెట్టడం. 2 సస్టైనింగ్ అంటే రిజల్ట్స్ వచ్చేదాకా వదలకుండా చెయ్యడం. పాపం చాలామంది జర్నీలు ఇక్కడే ఆగిపోతాయి. ఇక్కడ మనం ఒక మైండ్ సెట్ ట్రాప్ నుంచి బయటపడాలి. మనం స్కూల్లో మంచి స్టూడెంట్స్లా పెరిగాం గదా, అంటే అన్ని పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఎగ్జామ్ రాసేవాళ్ళం. కానీ బిజినెస్ అలా కాదు. ఇక్కడ ఒకే ఒక రైట్ ఆన్సర్ అంటూ ఉండదు. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇక ఎప్పటికీ స్టార్ట్ చేయలేం. నిజమైన ప్రోగ్రెస్ అనేది యాక్షన్ తీసుకోవటంలో, తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుని మళ్లీ మళ్లీ ప్రయత్నించడంలోనే ఉంటుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ జర్నీ అసాధ్యం, అస్సలు కాదు. పైకి చూస్తే కొంచెం కష్టంగా, కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కాని నిజానికి ఇది కేవలం కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం అంతే. ఆ స్కిల్స్ని ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సరే, ఈ విశ్లేషణని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇది మనల్ని ఆలోచించడం నుంచి యాక్షన్ తీసుకునేలా చేస్తుంది. ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా, మరి ఈ జర్నీలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి స్కిల్ ఏది? దీనికి సమాధానం వెతకడమే బహుశా మనం వేయాల్సిన మొదటి అడుగు.